चत्ता पन्नु बोल के बोल रहा है। आप चत्ता इधर डालने से कोई आके नहीं निकल रहा है, क्यों चत्ता पन्नु डालना है? एक ही बार पूछ रहा हूं आपको। మీ ఇంటి ముందర ఎక్కడేసిన చెత్త అక్కడే ఉన్నప్పుడు చెత్త పన్ను ఎందుకు కట్టాలా? నేను చెప్తున్నా, గవర్నమెంట్ కు మున్సిపాలిటీకి చెత్త ఎందుకు కట్టాలా? ఇప్పుడు ఎన్జిఓ కాలనీలోనో ఇంకో ఎస్ఎన్ కాలనీలోనో ఇంకో దగ్గర వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చి చెత్త ఎత్తుతారు కాబట్టి వాళ్ళు పన్ను కట్టాలా? మీ ఇంటి ముందర 2 నెలలు 3 నెలల నుంచి చెత్త వేసిన చెత్త అక్కడే ఉంటే మీరు చెత్త పన్ను కట్టేది ఏంది? నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, ఆ పైన దేవుడు మాకు అవకాశం ఇస్తే తప్పకుండా రేపు ముఖ్యమంత్రితో మాట్లాడి రేపు అయిన తర్వాత ఈ పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఆ ప్రాంతాల్లో చెత్త పన్ను తగ్గిస్తాం. లేని పక్షంలో నాకు ఆ దేవుడు శక్తి ఇస్తే ఈ వార్డుల్లో చెత్త పన్ను లేకుండా చేస్తానని మీ అందరికీ చెప్తున్నా. ఎందుకంటే మనం చెత్త వేసిన తర్వాత ఎత్తేవాడే లేనప్పుడు మనం చెత్త పన్ను ఎందుకు కట్టాలని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. నీళ్ల సమస్య ఉంది. నీళ్లు ఒకటే చెప్తున్నాం, మీరు ఆ పక్కన 3-4 వార్డుల్లో తిరిగాం, 20 రోజులకు ఒక్కసారిగా నీళ్లు వదలడం లేదు. కొన్ని వాటిలో లేకపోతే 24 గంటలు నీళ్లు ఇంటి ముందర పోతున్నాయి. ఇక్కడ కూడా రాజకీయం ఉంది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకో వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటారో అక్కడ వాళ్ళకు నీళ్లు ఎవరు ఏమి ఎవరు చెత్త ఎత్తరు. ఒక్కసారి మీరు గమనించాలా, వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు, మీరు వాళ్ళని నిలదీసి అడగండి, మాకు ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది. వాళ్ళు వస్తున్నారు, వాలంటీర్లు చీర ఎత్తుకొని వస్తున్నారు. ఒక చీర ఎంత రేట్ అవుతుందని అడుగుతున్నా. మీరందరూ అంత కూటికి లేని వాళ్ళు కాదు. అందరూ పోయి చీర కొనుక్కుంటే 100 రూపాయలకు చీర వస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మన ఇంటి దగ్గరికి వస్తున్న చీర విలువ సూరత్ పోతారు, సూరత్ లో ఒక చీర 50 రూపాయలకు వస్తుంది. 50 రూపాయలు చీర ఎత్తి మీ ముఖాన కొట్టే వాళ్ళు మీ దగ్గర ఓటు అడిగేదానికి వస్తున్నారు. మీరు వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాలా, మా బిడ్డల భవిష్యత్తు కావాలంటే గవర్నమెంట్ మంచిదిగా ఉండాలి. అలాంటి గవర్నమెంట్ మాకు మంచి చేస్తేనే వాళ్ళకే ఓటేస్తాం. మరి మేము నిలదీయాలా? ఈ శ్రీకాంత్ రెడ్డి మనుషులు మీ వార్డులోకి వస్తే ఒకటే అడగండి, 5 వర్ష 5 సంవత్సరాలు ఎక్కడికి పోయినావు? ఈ రోజు ఓట్లు వచ్చాయని వచ్చి ఓట్లు అడుగుతున్నావు. నీకు ఓటు అడిగే హక్కు లేదని మీరు చెప్పాలా? ఇంకోటి నేను గర్వంగా